सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते महादेव्ये च विद्महे विष्णुपत्नी सहस्रमन्याभिमान्यमस्मे యావరమంది చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంత భక్తులకు దేవాలయ ప్రధాన అర్చకులు అయినటువంటి వారణా శరత్ కుమార్ శాస్త్రి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నామండి. భాద్రపద మాసం 4వ రోజున అనగా భాద్రపద మాస శుద్ధ చవితి రోజున గణపతి పసుపు రూపంలో ఉద్భవించి ఆ తదుపరి ఏకదంతుడుగా వక్రతుండుగా భూలోకాలన్నింటిలో కూడా ప్రసిద్ధ గాంచినటువంటి స్వామివారు ఎవరయ్యా అంటే విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర స్వామివారు. అటువంటి విఘ్నేశ్వర స్వామివారు ఆవిర్భవించిన రోజు ఈ వినాయక చవితి పండుగ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీశ్వర స్వామి దేవస్థానంలో గణపతి వేడుకలు రంగరంగ వైభవంతంగా జరుగుతున్నాం. ఈ రోజున మొదటి రోజు కాబట్టి స్వామివారికి పంచామృతాలతోటి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి విశేషమైనటువంటి సుగంధ పరిమళ పత్ర పుష్పాలతోటి అభిషేకం జరుగుతున్నది. సాయంకాలం వేళ గణపతి సహస్రనామ పూజ జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తర శతనామ సహస్రనామ పూజలు విశేషంగా కొనసాగుతాయి. కాబట్టి తీర్థప్రసాదాల వినియోగం కూడా ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చేసి గణపతి జరిగేటువంటి ఈ త్రైహానిక దీక్ష పూజాది కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి గంగా పార్వతీశ్వర స్వామి ఆశీస్సులతోటి అలాగే గణపతి స్వామి వారి యొక్క కృపకటాక్షలతోటి వర్ధిల్లాలని చెప్పేసి భోగభాగ్యాలతో విరాజిల్లాలని చెప్పేసి మేము మనందరినీ కూడా ఆశీర్వాదం చేస్తూ మనసారా కోరుకుంటున్నాం. Yeah.